తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల పరిధిలోని 2 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహానాడు వర్చువల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండల స్థాయి నాయకులు, క్లస్టర్ స్థాయి నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం సందర్భంగా తాడికొండ నియోజకవర్గంలో 10 క్లస్టర్స్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటిసారి కోవిడ్ తర్వాత వర్చువల్గా మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే దీని విశేషం ఏమిటంటే 1845 క్లస్టర్స్లో ఎక్కడికెక్కడ నాయకులు, ముఖ్యంగా మండల స్థాయి నాయకులు, క్లస్టర్ స్థాయి నాయకులు, యూనిట్ స్థాయి, బూత్ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ సెక్రటరీలు, కేఎస్ఎస్లు, కుటుంబ సాధికారిత సారథులు అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఈ మహానాడు యొక్క ప్రత్యేకత ఏమిటంటే మహిళా శక్తికి గుర్తింపుగా మహానాడు మహిళల ద్వారానే ఇది నిర్వహించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి అత్యంత సంతోషకరమైన పండుగ ఏదైనా ఉందంటే మహానాడు మాత్రమే. ఇది అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు నాడుతో ముగుస్తుంది. ఆయన జన్మదినోత్సవం జరుపుకొని పార్టీ ఎన్నికలను కూడా నిర్వహించుకున్న సందర్భంలో ఇది ముగుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తోంది. ఇంకొక నెలకి పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. మహిళల కోసం మహిళా శక్తి పథకం, 3 సిలిండర్ల ఉచితం పథకం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద రైతులకి రైతు ఖాతాల్లో అనుకున్న సమయానికి డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 చొప్పున జమ చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ఈ రాజధాని నిర్మాణం కోసం 52,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి అనేక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. 5 టవర్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ లైన్లు, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, మంచినీటి సౌకర్యానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 6-7 నెలల తర్వాత ఖచ్చితంగా దీని రూపురేఖలు మారిపోతాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంకొక నెలన్నరలో ఆక్యుపై చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో, అదేవిధంగా ఆయన యొక్క దూరదృష్టితో, ఆయనకున్న అనుభవంతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ముందుకెళ్తూ ఉన్నారు. అనేక రైలు ప్రాజెక్టులు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమరావతికి కూడా రైల్వే లైన్ రాబోతూ ఉంది. దానికి సంబంధించిన భూ సేకరణ కూడా చేయడానికి, భూ సమీకరణ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. చట్టాలను అధికారులు సక్రమంగా నిర్వహించట్లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని శివస్వామి కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో గోవులు అక్రమ రవాణా భయంకరంగా జరుగుతుంది. దీనిని అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం వారు పలు రకాల మార్గదర్శకాలను ప్రవేశపెట్టినా, అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి వారికి దిశానిర్దేశం చేసిన గో హత్యలు అనేవి ఎక్కడ ఆగినట్లుగా కనపట్లేదు. కాకపోతే రోడ్డు మీదే విచ్చలవిడిగా గోవును హత్య చేసేవారు దాన్ని కాస్త ఊరు అవతలకి మార్చే పరిస్థితి మాత్రం
కనపడుతుంది. ఆ మార్పు మాత్రం చూడగలుగుతున్నాం ఈ రాష్ట్రంలో. గోవు యొక్క కన్నీరు, గోవు యొక్క రక్తము భూమికి క్షేమకరం కాదు, ఈ భారతదేశానికి విశ్వానికే క్షేమకరం కాదు. గత చరిత్ర తీసుకున్నా కూడా గో హత్యల వల్ల ప్రభుత్వాలు ఎలా ఇబ్బంది పడ్డాయో, వాగ్దానం చేసిన వారు ఏ విధంగా వాగ్దానం తప్పితే ఇబ్బందులకు గురయ్యారో జగమెరిగిన సత్యమే అది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటు శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల నుంచి ఇటు విజయవాడకి, ఇటు చెన్నైకి, అటు భాగ్యనగరానికి అంటే అనగా హైదరాబాద్ తరలిస్తున్న అనేక వాహనాలు. మనం ఈ రోజున మన విజయవాడ కబేలాను చూద్దాం. మరి వెటర్నరీ డాక్టర్లు ఎలా సర్టిఫికేట్ చేస్తున్నారో, మరి ప్రభుత్వం అధికారులు అలసత్వం మన దీనికి బాధ్యత ఎవరు ఇస్తారో మనం చూడాలి. ఇదిగోండి విజయవాడ కబేలలో గోవులు వందల సంఖ్యలో, చిన్న చిన్న దూడలు, గోవులు, ఎద్దులు అన్ని కలిపి ఉన్నాయి. మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. అలాగే మన గుంటూరు జిల్లా పెరంగపురంలో చెట్ల చాటున వందల సంఖ్యలో గోవులు ఎలా కట్టేసి రేపు కార్యక్రమం బలివటానికి హత్య చేయడానికి సిద్ధపడుతున్నారో ఈ విధంగా ఉన్నాయి. ఇక రాజధాని అమరావతి తాడికొండలో ఇలాగా సంతుల్లోనూ గొంతుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఇలా గోవులు కట్టేసి రేపు వాటిని హత్య చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి వస్తున్న వాహనాలని ఏలూరు పరిసర ప్రాంతాలను దాటిన తర్వాత మన కార్యకర్తలు వాటిని పట్టుకుని ఏలూరు జిల్లా పెద్దపాడు స్టేషన్ లో చేతిపరచగా అక్కడున్న స్థానిక ఎస్ఐ గారు వారి నిర్వాహకం చూడండి. వీటన్నిటిని దగ్గరుండి కబేలాకు పంపిస్తారండి వారు. ఆ ఎస్ఐ గారు మరి మహాత్ముడు, పుణ్యాత్ముడు ఆయన. మరి ఏ పాపాలను మూట కట్టుకుందాం అనుకున్నాడు. ఇలాగా 1-2 కాదు, వందల ప్రాంతాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి. అంత ముందుకన్నా కొంత బెటర్ గా ఉన్నమాట వాస్తవమే, కానీ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 24 గంటల సమయం ఉంది ఇంకా. కావున ప్రభుత్వ యంత్రాంగాన్ని నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాం. అయ్యా, గోవు యొక్క హత్య, గోవు యొక్క కన్నీరు, గోవు యొక్క రక్తం భూమికి క్షేమకరం కాదు. కావున చట్టాన్ని గౌరవిస్తూ చట్టంలో ఏ విధంగా చెప్పబడిందో దాన్ని మాత్రం మీరు అమలు పరిస్తే కొన్ని వందల గోవులని, గో జాతుల్ని రక్షించిన వారు అవుతారని చెప్పి సవరంగా మీకు